హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక హర్షిత్ క్రియేషన్స్. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బోండాలు చేసినండి. ఒక 1.5 కప్పు మైదా పిండి తీసుకొని దాంట్లోకి సాల్ట్ మరియు పావు టేబుల్ స్పూను వంట సోడా యాడ్ చేసుకోండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాతకి పుల్లటి పెరుగును యాడ్ చేసుకోండి. పెరుగు మొత్తం పిండికి పట్టేలాగా మంచి కలపండి. ఇలా కలిపిన తర్వాతకి అదే గిన్నెలోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండిలో పోయాలి. కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ పిండి కలపండి, లేకపోతే పిండి మరీ లూజ్ అయిపోతే మనకు బోండాలు పర్ఫెక్ట్గా రావు. బోండాలు వేసే పిండి ఈ విధంగా ఉండాలండి. అప్పుడే బోండాలు పర్ఫెక్ట్గా మంచిగా స్మూత్గా వస్తాయి. మరీ గట్టిగా అయినా కానీ బోండాలు గట్టిగా ఉంటాయి. లూజ్గా అయితే అది మనకి వేయనీకి అసలు రాదు. ఉండలు లేకుండా స్మూత్గా ఈ విధంగా కలిపి ఒక 1 అవర్ పక్కకు ఉంచిన తర్వాతకి ఒక టేబుల్ స్పూను జీలకర్ర, మరియు నేను ఒక 1.5 కప్పే తీసుకున్నా కాబట్టి ఒకటే గ్రీన్ చిల్లీ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా. మీకు ఇంకా స్పైసీ కావాలంటే మీ ఇష్టము, ఒకటి లేదా ఇంకొక 2 యాడ్ చేసుకోండి. అదేవిధంగా కరివేపాకు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నా. ఒక మీడియం సైజు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి కొన్ని పక్కకు ఉంచినండి. అవి మనం లాస్ట్కి సర్వింగ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవచ్చని. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, 1 అవర్ పిండి పక్కకు పెట్టేసరికి చాలా స్మూత్గా అసలు దూదిలాగా ఉంది పిండి. కడాయి వేడెక్కిన తర్వాతకి ఆయిల్ పోయండి. తొందరగా ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కిందా లేదా అనేది కొంచెం పిండి వేసి చూద్దాము. చూడండి, ఈ విధంగా మనకు అది పిండి అనేది కడాయికి అంటుకోకుండా పైకి తేలాలి. అప్పుడే మనకి బోండాలు వేయడానికి పర్ఫెక్ట్గా ఆయిల్ వేడెక్కింది. అప్పుడు బోండాలు వేయాలి. మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. మరీ తెల్లగా ఉన్నా కానీ అంత మంచిగా అనిపించదు. పిండి లోపల పచ్చిగా ఉంటుంది అన్నమాట. ఈలోపు మనం పల్లీ చట్నీ రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేడి చేసి పల్లీలు వేయండి. పల్లీలు పొట్టు తీయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పచ్చి పల్లీలే ఆయిల్లో వేసేయండి. నేను ఫస్ట్లో పల్లీలు డ్రైగా వేయించి పొట్టు తీసి చాలా రిస్క్ అనిపించేది. తర్వాతకి వేరే వాళ్ళు చెప్తే అప్పటి నుంచి ఇట్లా చేస్తున్నా. తొందరగా ఈజీగా అయిపోతుంది. చూడండి, బోండాలు ఎంత మంచిగా వచ్చినాయో కదా. పల్లీలు వేయించేటప్పుడే కొంచెము చింతపండు రెబ్బలు మరియు ఒక 4 లేదా 5 గ్రీన్ చిల్లీసు వేసి ఫ్రై చేయండి. నేను ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది, అందుకే చూపించలేకపోతున్నా మీకు. తర్వాత మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్, ఎల్లిపాయలు యాడ్ చేసుకొని ఫస్ట్ డ్రైగా మిక్సీ పట్టిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టండి. ఇప్పుడు దీనికి తాలింపు వేద్దాము. ఈ రెండోసారి వేసిన బోండాలు మినప్పప్పు, శనగపప్పు, కొద్దిగా పెసరపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 2 గ్రీన్ చిల్లీస్ రెడ్ చిల్లీస్, ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేయండి. తర్వాతకి కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై అయిన తర్వాతకి మనం
మిక్సీ పట్టిన చట్నీ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేయండి, అవసరం లేదు ఇంకా. చట్నీ మరి ఇంత గట్టిగా అయితే తినటానికి మనకు ఈజీగా ఉండదండి. అలాగని మరీ నీళ్ళలాగా చేయకుండా కొన్ని మిక్సీ జార్లో వాటర్ వేసి మంచిగా కలిపి యాడ్ చేసుకోండి. చట్నీ కన్సిస్టెన్సీ మరీ నీళ్ళలా కాకుండా మరీ గట్టిగా కాకుండా గ్రేవీలాగా ఉండేలాగా కలుపుకోండి, అప్పుడు బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఉండాలి. అప్పుడు మనం చట్నీ తినడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అందరూ ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.